ఓం గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర. రచన స్వామి చిరంతనానంద. శిష్య భక్తకోటి శిష్య శిక్షణ అనే అధ్యాయంలో ఉన్నాం మనం. శ్రీరామకృష్ణ బోధన నవరసభరితం. భక్తి కానివ్వండి, వేదాంతం కానివ్వండి, లోకవర్తనం కానివ్వండి, దేని గురించైనా ఆయన బోధలు హాస్య చమత్కారాలతో, మనోహర దృష్టాంతరాలతో, నీతి కథా రత్నాలతో, వంగీయ జానపద సంభాషణ శైలిలో మృదుమధుర స్వరాన ప్రాణప్రదీప్తాలై అలరారేవి. బాలశిష్యులకు ఇచ్చే తన శిక్షణ గురించి ఆయనే కొందరు భక్తులతో ఒకసారి, ఈ కుర్రవాళ్లకు వట్టి శాకాహారపు చప్పిడి పథ్యం పెట్టను, వారికి ఇష్టమైన ఏ చారో చేప పులుసో అప్పుడప్పుడు కాస్త పోస్తూ ఉంటాను, లేకపోతే వారెందుకు వస్తారు అని వ్యంగ్యంగా పలికారు. శ్రీరామకృష్ణ వ్యక్తిత్వం ఎలా సర్వజన మనోరంజకమై ఒప్పారిందో రొమారోలా మహాశయుడు తన శ్రీరామకృష్ణ చరిత్రలో వ్రాసిన ఈ కింది పంక్తులు మనోహరంగా వ్యక్తం చేస్తున్నాయి. స్వభావ వర్తనాలలో బాలుడు, విషయ విమర్శనలో ఋషి కాగలిగిన మహనీయుడు ఆయన. నవ్వుతూ, ప్రేమిస్తూ, పరిశీలిస్తూ, మానవ స్వభావానికి లోపం ఎంతమాత్రమూ లేని ఆయన ఈ పరిపూర్ణ స్వచ్ఛందతే ఆయనలోని మనోరంజకత్వానికి ముఖ్య కీలకం. నిజంగా అలాంటి ఋషి మన క్రైస్తవ ప్రపంచపు ఋషుల కంటే కేవలం భిన్నుడు. ఇతరుల దుఃఖాన్ని వెతికి కనుగొని స్వయంగా దాన్ని ఆయన భరించారంటే అది ఆయనలో అంతర్ధానమైపోయింది. తన సర్వతోముఖ వ్యక్తిత్వాన్ని, సర్వతోముఖ దివ్యానుభూతిని గురించి గంభీరార్థబంధురంగా నరేంద్రాది శిష్యులతో శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ఇక్కడ ఈ అంగడిలో మీకు సర్వం, సాధారణమైన కందులు, చింతపండు కూడా దొరుకుతుంది. మరొకప్పుడు ఆయన, అయ్యో చచ్చు మినపప్పు బెరగాళ్లే గాని మంచి బెరగాళ్ళు దొరకట్లేదే అని అన్నారు. శిష్యులకు శ్రీరామకృష్ణులు ఆప్త బంధువు, ప్రాణమిత్రులు. బాలశిష్యులతో ఒక్కొక్కప్పుడు ఆయన వినోదంగా కుస్తీ పట్టేవారు. శ్రీరామకృష్ణులు ఒకప్పుడు తనతో కుస్తీ పట్టగా తాను ఆయన ఒక గోడకు తోసివేశానని, అప్పుడు ఆయన, నేనొకప్పుడు బలంగా ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు బలహీనుడు అవడం చేత గోడకు త్రోసివేయబడ్డాను అని పలికారని శ్రీ విజ్ఞానానంద స్వామి మా గురువర్యులు ప్రసంగవశాత్తు మాకు తెలిపారు. ఏమైనా ఈ క్రీడారూపంలో శ్రీరామకృష్ణులు తన ప్రియ శిష్యుల్లో ఆధ్యాత్మిక శక్తిని ఉద్దీపింపజేశారు. ఆటలతో, పాటలతో, హాస్యోక్తులతో ఆయన మహోన్నత ఆధ్యాత్మిక తత్వాలను బోధించేవారు. ఇంతలో కడుపుబ్బ శిష్యులను నవ్వించేవారు. అంతలో చేష్టలు దక్కి నిశ్చేష్టలను చేసేవారు. మరొకప్పుడు ఏ దివ్యానుభూతినో కలిగించి ఆనంద బాష్పాలు స్రవింపజేసేవారు. శిష్యుల మనస్సుపై శ్రీరామకృష్ణ ప్రభావం గురించి వివేకానంద స్వామి పలికిన ఈ కింది మాటలు గమనార్హం. భౌతిక శక్తులను వశం చేసుకుని ఏ అద్భుత క్రియనో ప్రదర్శించడం అంత దుర్లభమైన పని కాదు. కానీ మట్టి ముద్దలలా ఎలా అవలీలగా మానవ మానసాలను ఈ పిచ్చిబాపడు అంటే శ్రీరామకృష్ణులు గైకొని ఏ పరిణామాన్నైనా పొందిస్తూ స్పర్శ మాత్రానే నూతన భావాలతో నింపేవాడో దానికంటే మహత్తరమైన అద్భుతం నాకు కానరాకున్నది. నన్ను గురించి నువ్వేమని భావిస్తావు అని శ్రీరామకృష్ణులు తనకు ప్రీతిపాత్రులైన వారిని అడిగేవారు. ఇందుకు అమిత గౌరవపూర్వకంగా తమ అభిప్రాయాన్ని పలువురు పలు విధాలుగా తెలిపేవారు. కొందరు తమ ఇష్టదైవాన్ని పేర్కొని ఆ మూర్తే మీరు అనో తదవతారమనో జవాబు చెప్పేవారు. సాధకుని పారమార్థిక దృక్పథాన్ని కనుగొనడానికి శ్రీరామకృష్ణులకు ఇదొక సాధారణ మార్గం. శిష్యులను పరస్పరం చర్చించుకోమని ఆయన ప్రోత్సహించేవారు. ఇతర శిష్యులను నరేంద్రునితో సంసర్గం చేయడానికి ప్రేరేపించేవారు. తన బోధనలు శిష్యులు పాటించే విషయంలో శ్రీరామకృష్ణులు అమిత శ్రద్ధ వహించేవారు. అజాగరూకులై ఉన్నప్పుడు వారి ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించేవారు. దైనందిన జీవిత చర్యలలో సక్రమంగా లేని ఎలాంటి స్వల్ప విషయాన్ని గురించైనా సదుపదేశాలు చేసేవారు. నావిరతో దుశ్చరితాత్ నాశాంతో నా సమాహిత నాశాంత మానసోవాపి ప్రజ్ఞానేవైవ మాప్నియాత్. ఎవడు దుర్మార్గాలు వీడడో, ఎవడు ఇంద్రియాలను నిగ్రహించడో, ఎవడు ఏకాగ్రచితుడు కాకుండా ఉంటాడో, చిత్తశాంతిని పొందకుండా ఉంటాడో, అట్టివాడు విశేష జ్ఞానంచే సైతం ఆత్మను పొందలేడు.
అనే కఠోపనిషద్ బోధే శ్రీరామకృష్ణుల శిష్య శిక్షణలోని మూలసూత్రం అని చెప్పచ్చు. త్రికరణ శుద్ధి పరమార్థ ప్రాప్తికి తొలిమెట్టు. ఇదే ఆయన ముఖ్యోపదేశం. ఆయన ఇలా వక్కాణించేవారు. హృదయం శుద్ధమైతే గాని భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం కూడా కలగదు. శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, శుద్ధాత్మ ఈ మూడు ఒక్కటే. ఎవడైనా ఉదార హృదయుడు, నిష్కపట చిత్తుడు అయి ఉంటే అది మహా తపఫలమని భావించాలి. నిష్కపటి అయితే గాని నరుడు నారాయణుని గాంచలేడు. తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన రాఖాల్ ఒకరోజు తన వద్దకు వచ్చినప్పుడు శ్రీరామకృష్ణుడు ఇలా అన్నారు. నీ కేసి చూడలేకపోతున్నాను. నీ ముఖాన ఒక రకమైన మాలిన్యం ఆవరించి ఉన్నట్టు కనిపిస్తోంది. ఏమైనా తప్పు చేశావా చెప్పు. రాఖాల్ స్తబ్దుడైనాడు. అతడికేమీ స్ఫురించలేదు. అప్పుడు శ్రీరామకృష్ణులు, ఎవరితోనైనా అసత్యం చెప్పావా అని అతని సమాధానం విని, ఇహ ఎన్నడూ అసత్యం చెప్పకు, నిజం పలకడమే ముఖ్య సాధన అని మందలించారు. సత్యనిష్టను గురించి శ్రీరామకృష్ణులు ఇలా బోధించేవారు. కలియుగంలో సత్యనిష్టే తపస్సు, సత్యవ్రతమే ముఖ్యమైన వ్రతం. సదా సత్యసంధుడై ఉన్నవాడు సత్యస్వరూపుడైన భగవానుని, సత్యనారాయణుని కాంచగలుగుతాడు. కేలుమోడ్చి అమ్మను ఇలా ప్రార్థించాను. అమ్మా, ఇదిగో నీ జ్ఞానం, ఇదిగో నీ అజ్ఞానం, రెండింటినీ గైకొని నీ పట్ల నిర్మల భక్తిని నాకు అనుగ్రహించు. ఇదిగో నీ శౌచం, ఇదిగో నీ అశౌచం, రెంటిని పుచ్చుకొని నీ యందు నాకు విశుద్ధ భక్తిని ప్రసాదించు. ఇదిగో నీ శుభం, ఇదిగో నీ అశుభం, రెండింటిని గ్రహించి నీ పాదపద్మాల పట్ల వినిర్మల భక్తిని ప్రసాదించు. కానీ నేను ఇదిగో నీ సత్యం, ఇదిగో నీ అసత్యం, రెండింటినీ స్వీకరించు అని మాత్రం చెప్పలేకపోయాను. శ్రీరామకృష్ణుల సత్యనిష్ట శ్రీరామ సత్య హరిశ్చంద్రాదులను తలపుకు తెస్తుంది. అత్యంత విషమ పరిస్థితిలో సైతం ఆయన సత్యవ్రతాన్ని పాటించడం అటుంచి ఫలానా రోజు ఫలానా చోటుకు వస్తాను అని వాగ్దానం కానీ, ఒకరి నుంచి ఒక వస్తువును గైకొంటాననే మాటను కానీ ఎన్నడూ జవదాటి ఎరుగరు. ఒకవేళ తన వాగ్దానం మాట మరచినా తద్వ్యతిరిక్తంగా వర్తింప ఆయన మనశరీరాలే, సత్యనిష్ఠా పరిపూరితాలైన ఆ మనశరీరాలే నిరాకరించి విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చేవి. దివ్య జీవితానికి ఇలాంటి సముజ్వల జీవన నిదర్శనం కట్టెదుట ఉండడం కంటే సాధకుడికి వలసిన మహత్తర శిక్షణ మరే ఉంటుంది. ఇదే కదా ప్రాచీన ఆర్య గురుకుల వాసంలోని ప్రధానోద్దేశం. రాఖాల్ పట్ల శ్రీరామకృష్ణుల అసాధారణ వాత్సల్యం గురించి 1-2 ముఖ్య విషయాలు తెలపాల్సి ఉంది. అమ్మా, సదా నాకు ఒకడు తోడునిడిగా ఉండగోరుతున్నాను. నిర్మల హృదయుడు, సదా నీ పాదపద్మాలని నమ్ముకుని ఉన్నవాడు అయిన ఒక బాలుని తెచ్చివ్వు అని శ్రీరామకృష్ణులు దేవిని ప్రార్థించి ఉన్నారు. కొన్నాళ్లు గడిచాక ఒక దివ్య దర్శనంలో దేవి ఒక బాలుని ఆయన ఒళ్ళో ఉంచి, ఇడుగో నీ పుత్రుడు అంది. శ్రీరామకృష్ణులు ఉలిక్కిపడి, నాకేమిటి, కుమారుడేమిటి అని ఆశ్చర్యచకితులై దేవిని అడగ్గా, ఆమె నీ మానసపుత్రుడు, ఆధ్యాత్మిక పుత్రుడు అని ఊరడించింది. మరో దివ్య దర్శనంలో గంగాజలం మీద పూర్ణ వికసిత శతపత్ర కమలం మధ్య తాను తన చెలికారుడైన మరొక బాలునితో మనోహర నృత్యం చేస్తున్నట్టు కనిపించిన బాలుడు ఇతనే అని ఆయన గుర్తించారు. ఈ విధంగా తనకు కాళీవర ప్రసాద లబ్ధ మానసపుత్రుడైన రాఖాల్ను ఆయన ప్రేమించి లాలించి పాలిస్తూ అనన్య సామాన్యమైన చనువుతో భుజాలపైకి ఎక్కించుకునేవారంటే రాఖాల్ ఆయనకు ఎంతటి ప్రీతిపాత్రుడో తెలుసుకోవచ్చు. ఆగర్భ శ్రీమంతుడైన రాఖాల్ బాల్యంలోనే వివాహితుడైనప్పటికీ, కాలక్రమంలో ఒక బిడ్డకు తండ్రి అయినప్పటికీ శ్రీరామకృష్ణుల చెంత నుండి సేవిస్తూ అచిరకాలంలోనే సాంసారిక చింతనను అతిక్రమించి సమాధి అనుభవం పొందాడు. బాలశిష్య బృందంలో నరేంద్రుడి కంటే కొన్ని నెలల ముందుగా రాఖాల్ శ్రీరామకృష్ణను ఆశ్రయించాడు. సమవయస్కులు, ఇదివరకే సహాధ్యాయులు, మిత్రులు అయిన నరేంద్ర రాఖాలులు సోదర శిష్యులు, యావజ్జీవం ప్రాణమిత్రులు అయి శ్రీరామకృష్ణ సంస్థకు వ్యవస్థాపకులు, వ్యాపకులు అయి వివేకానంద బ్రహ్మానంద నామాల జగద్విఖ్యాతులే వెలిశారు. తన ఆంతరంగిక శిష్యవర్గానికి చెందిన కాళీప్రసాద్ చంద్ర గాలం వేసి చేపలు పడుతున్నాడని శ్రీరామకృష్ణులు విన్నారు. అలాంటి క్రూరకృత్యానికి ఎందుకు ఒడిగడుతున్నావు అని ఆయన అడగ్గా, అతను సమస్త జీవులు మరణ రహితాత్మ స్వరూపులే కనుక నిజానికి తాను చేపలను చంపినవాడను కానని, తన కార్యం దోషరహితమని జవాబు చెప్పాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు అతనికి ఇలా బోధించారు. నాయనా, నువ్వు పొరబడుతున్నావు. ఆత్మానుభూతి పొందినవాడు ఎన్నడూ పరులను హింసించలేడు. అది అతని స్వభావానికే విరుద్ధం. అలాంటివాడు తప్పటడుగు వేయలేడు. అతని బుద్ధి ఎప్పుడూ తప్పుత్రోవన వెళ్ళదు. దీని గురించి బాగా ఆలోచించు.
గురుదేవుల వాక్కుల గురించి 3 రోజులు ఆలోచించి కాళీప్రసాద్ అది యథార్థమని గ్రహించాడు. ధర్మతత్వం అతి సూక్ష్మం. వ్యక్తుల మనోవికాస స్థితిగతులను అనుసరించి ధర్మం ఉపదేశిస్తూ శ్రీరామకృష్ణులు వారిని పురోగమింపజేసేవారు. బలరాం వసు అనే గృహస్థ శిష్యుడు దోమల బాధచే తన ధ్యానం సాగకపోవటం చూసి వాటిని చంపవచ్చునా కూడదా అనే ధర్మ సందేహంచే మరింత బాధలు అనుభవించి తద్నివారణార్థం శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. విచిత్రం, ఆయన తన తలగడలో ఉన్న నల్లులను తీసి ఒకటొకటిగా చంపుతూ ఇలా పలికారు: ఈ తలగడను ఎన్నో నల్లులు పట్టాయి. ఇవి కుట్టి చిత్త విక్షేపం కలిగిస్తాయి. అందుచేత వీటిని చంపుతున్నాను. జనమనస సంవేది అయిన శ్రీరామకృష్ణులు ఇలా శిష్యుల సంశయాలను యథోచితంగా నివారిస్తూ ఉంటారు. శ్రీరామకృష్ణులకై దేవీ నియుక్తులైన రసద్దారులలో తాను ఒకడిని అని భావించి బలరాం బోసు అఖండ శ్రద్ధాభక్తులతో ఆయనను సేవింపసాగిన ధన్యాత్ముడు. బాలశిష్యుడైన జోగిన్ అంటారు. అమిత మెత్తని మనస్కుడు. శ్రీరామకృష్ణులు ఒకరోజు అతన్ని తన దుస్తులలోకి ఎక్కి ఉన్న బరినె పురుగును చంపి రమ్మని చెప్పగా అతడు దాన్ని వదిలిపెట్టొచ్చాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు, దాన్ని చంపమని చెప్పినా వదిలిపెట్టొచ్చావు. నా మాటలను నువ్వు అక్షరాలు నెరవేర్చాలి, లేకుంటే ఇంతకంటే ముఖ్యమైన విషయాలలో పశ్చాత్తాపడాల్సి వస్తుంది అని మందలించారు. మరో రోజు యోగీంద్రుడు పడవ మీద వస్తున్నప్పుడు పడవలో ఒకడు శ్రీరామకృష్ణులను దూషింపడం మొదలుపెట్టాడు. అజ్ఞానంతో అతగాడు అలా మాట్లాడుతున్నాడని ఎంచి యోగీంద్రుడు చల్లగా ఊరుకుండిపోయాడు. తర్వాత శ్రీరామకృష్ణులు ఈ సంగతి విని శిష్యుడికి ఇలా ఉద్బోధించారు: గురునిందాలాపాలను విని కిక్కురమనకుండా ఊరుకుండిపోయావు. ఈ సందర్భంలో శాస్త్రాలు ఏం వక్కాణిస్తున్నాయో తెలుసా? గురునిందకు శిరచ్ఛేదనమైనా చేయాలి, లేదా వెంటనే ఆ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు గురునిందను చల్లగా సహించవు. తర్వాత మరో బాలశిష్యుడైన నిరంజన్ ఒకరోజు పడవ మీద దక్షిణేశ్వరం వస్తున్నాడు. పైన తెలిపిన విధంగానే తోటి ప్రయాణికులు కొందరు శ్రీరామకృష్ణులను నిందిస్తూ మాట్లాడుతున్నారు. ఉద్రేకపూరిత స్వభావి, ఆజానుబాహువు, మహాబలిష్టకాయుడు అయిన నిరంజన్ అందుకు ఖచ్చితంగా తన అసమ్మతి తెలిపినా వారు వినకపోవడంతో నట్టేట మిమ్మల్నందరినీ ముంచేస్తాను అని గర్జిస్తూ రౌద్రమూర్తి అయి లేచి నిలబడి భీకరంగా పడవను అటు ఇటుకుపోయడం మొదలుపెట్టాడు. భయభ్రాంతులై వాళ్ళు క్షమాపణ కోరుకున్నారు. ఈ సంగతి తెలిసి శ్రీరామకృష్ణులు నిరంజన్ని తీవ్రంగా మందలించి ఇలా ప్రబోధించారు: కోపం మహాపాపిష్టిది. సజ్జనుడి కోపం నీళ్ల మీద గీచిన గీత లాంటిది, క్షణికం. అవివేకులు ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. ఆ వాగుడు నువ్వు ఎన్నడూ పట్టించుకోరాదు. అహింసను గురించి, అప్రతీకారాన్ని గురించి, వివిధ వ్యక్తుల అంతరంగిక స్థితిగతులను పురస్కరించుకుని శ్రీరామకృష్ణులు విభిన్న ఉపదేశాలు చేసి ఉండడం గమనార్హం. ఒకే సంఘటన విషయంలో యోగీంద్రుడికి ఒక విధంగానూ, నిరంజన్కి దానికి కేవల వ్యతిరేకంగానూ ఆయన ఉపదేశించారంటే వ్యక్తిగత మన పరిపాకంలోని భేదమే కారణం అని మనం గ్రహించాలి. భక్తుడే అయినప్పటికీ దుందుడుకు నిరంజనకు అలవడ చేయవలసినవి సహనం, శాంతం. మితిమీరిన మెత్తని స్వభావం అయిన యోగీంద్రుడికి నేర్పాల్సింది కించిత్తు కరుకుదనం. ఎవరి దౌర్బల్యాన్ని ఏ చికిత్సచే నివారణ చేయాలో ఆ భౌరోగ వైద్యుడు తెలుసు. ఎవరిని హింసించకు అని ఒక యోగి తనకు చేసిన ఉపదేశం మేరకు ఒక పాము పరమ వినమ్రమై వర్తించసాగింది. కొందరు దాని లోకుగా ఎంచి పామును నానా రకాలుగా పీడించారు. కొన్నాళ్లకు ఆ యోగి మళ్లీ ఆధారనే వస్తూ పాము దురవస్థను చూసి సంగతి సందర్భాలు తెలుసుకుని ఇలా ఉపదేశించాడు: అయ్యో, ఎవరిని కాటు వేయొద్దని నీకు చెప్పానే కానీ బుసకొట్టి భయపెట్టవద్దన్నానా? బుసకొట్టి ఎవరిని నీ దగ్గరికి రాకుండా చేసి ఉండొచ్చు కదా అని అన్నారు. ఇది మనం క్లుప్తంగా ఇక్కడ ఈ కథ ఇచ్చారు. ఇది రామకృష్ణులు తరచుగా చెప్పే కథ. శ్రీరామకృష్ణుల సకలభూత ప్రేమను అద్భుత రీతిలో చాటి చెప్పే కొన్ని సంఘటనలు ఈ సందర్భాన గమనించాల్సినవి ఉన్నాయి. కాళికాలయ ఉద్యానవనంలోని లేలేత పచ్చిక మీద ఒకప్పుడు ఒక వ్యక్తి నడుస్తుంటే శ్రీరామకృష్ణులు ఆ పచ్చికతో ఐక్యభావం పొంది దుర్భరమైన బాధపడ్డారు. తన అనుభూతిని గురించి తదనంతరం ఆయన ఇలా చెప్పారు: ఆ పచ్చిక మీద అతను నడుస్తుంటే ఎవరో నా గుండెపై ఎక్కి తొక్కుతున్నట్లు బాధ కలగసాగింది. ఆ రకమైన భావసమాధి మహాబాధాకరం. అది నాకు 2 జాముల సేపు ఉండిపోయింది. ఆ బాధను భరించలేకపోయాను. మరొక ఐక్యానుభూతిని గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు:
పూజ కోసం ఒకరోజు మారేడు దళాలు కొయ్యబోతే ఒక దళంలో ఒక దళంతో పాటు కొంత పట్ట కూడా ఊడొచ్చింది. చెట్టు చైతన్యమయమై ఉన్నట్లు కనుగొన్నాను. చెట్టుకు బాధ కలిగించినందుకు దుఃఖించాను. మరొక రోజు ఆయన భావపరవశులై గంగానదిని అవలోకిస్తూ ఉన్నప్పుడు పడవ నడిపేవాడు మరొకడితో పోట్లాటకు దిగి వాడి వీపు మీద పెడేలిన చరిచాడు. అది చూసి శ్రీరామకృష్ణులు వెంటనే భరించరాని బాధతో అరిచారు. ఆయన అరుపు విని హృదయ పరుగున వచ్చి చూస్తే అత్యాశ్చర్యం. ఆయన వీపు ఎర్రబారి తట్టుతేరి వాచి ఉంది. శ్రీరామకృష్ణుల సర్వజీవైక్య భావం, అద్వైత భావం ఎలాంటిదో పరికించండి. ఆధ్యాత్మిక అనుభవ శిఖరాలను అధిరోహించి తరచూ సమాధి మగ్నులయ్యే శ్రీరామకృష్ణులు శిష్యులకు వ్యవహారిక విషయాలలో సైతం చక్కని ఉపదేశాలు ఇచ్చేవారు అనడానికి నిదర్శనం, బాలశిష్యుడైన యోగీంద్రుడు ఒకరోజు వర్తకుడి పారమార్థికతను నమ్మి ఒక ఓటి బూరెల మూకుడు కొని తెచ్చాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు శిష్యుని ఇలా మందలించారు. భక్తుడు వెర్రివెంగళప్ప కారాదు. పరమార్థిక సాధనకై ఆ వర్తకుడు దుకాణం తెరిచాడనుకుంటున్నావా? అతగాడి పారమార్థికతను నమ్మి మూకుడును కనీసం పరీక్షించకుండా తీసుకొచ్చావా? వస్తువులు కొనదలిస్తే ముందుగా 4 దుకాణాలలో ధరలు విచారించి పరిశీలించి మరీ కొనాలి సుమా. మామూలుగా వచ్చే కొసరులు కూడా పుచ్చుకోవాలి. తనకు ఏమాత్రం వివాహేచ్ఛ లేకుండా కన్నీరు మున్నీరై తనని బతిమిలాడిన తల్లి తృప్తి కోసం యోగీంద్రుడు వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీరామకృష్ణుల సమక్షానికి పోవడానికి ఎంతో సిగ్గుపడి వెనుదిరిగాడు. కానీ శిష్యవాత్సల్య ప్రపూర్ణులైన శ్రీరామకృష్ణులు ఊరుకుంటారా? యోగీంద్రుని ఎలాగో రప్పించి వాత్సల్యం పొంగి పొరలగా అలౌకిక శక్తి సంజనిత తేజం మోమును తాండవించగా శిష్యుని చేయి పుచ్చుకుని ఇలా అభయప్రదానం చేశారు. వివాహం చేసుకున్నావు, అయితే ఏమిటి భయం ఏమిటి? దీని అనుగ్రహం అంటే తనను చూపించి, దీని అనుగ్రహం ఉన్న పక్షంలో 1,00,000 వివాహాలైనా నిన్నేమీ చేయలేవు. సంసారం చేస్తూ ఈశ్వర ప్రాప్తిని పొందగోరితే నీ భార్యను ఒకసారి ఇక్కడికి తోడుకొనిరా. ఆమెను నిన్ను అందుకు అర్హులను చేస్తాను. సంసారం త్యజించి ఈశ్వర లబ్ధి పొందగోరితే అది నీకు సాధ్యమయ్యేటట్లు చేస్తాను. దివ్య భావోత్తేజితులై గురుదేవులు మహోజ్వలమూర్తి భాసిస్తూ అన్నారు. నిరాశ అంధకారం నుండి ధైర్య తేజోలోకానికి కొనిపోబడినట్లు యోగీంద్రుడికి తోచింది. ఆహా, గురుదేవులకు తన పట్ల ఎంతటి అపరిమిత వాత్సల్యమో! యోగీంద్రుడికి దివ్యజీవన మార్గం లభించింది. తనను విశ్వసించడానికి మునుపు పరీక్షించండి అని శ్రీరామకృష్ణులు శిష్యులను ప్రోత్సహించేవారు కదా. యోగీంద్రుడు ఒకరోజు ఈ పరీక్ష చేయడం తటస్థించింది. అతను గురువర్యుని గదిలో పడుకుని ఉన్నాడు. అర్ధరాత్రి మెలకు వచ్చి చూడగా శ్రీరామకృష్ణులు గదిలో లేరు. ఈయన రహస్యంగా తన భార్య వద్దకు పోయి ఉంటారా అనే అనుమానం కలిగింది అతనికి. వెంటనే ఆమె బసయే నహబత్ వద్దకు వెళ్ళి కాచుకొనున్నాడు. ఇంతలో శ్రీరామకృష్ణులు పంచవటి వైపు నుండి వచ్చి ప్రియ శిష్యుని చూసి, ఏం నాయనా ఇక్కడ నిలబడి ఉన్నావు అని అడిగారు. యోగీంద్రుడు తెల్లబోయి సిగ్గుతో తలదించుకున్నాడు. సంగతి గ్రహించి శ్రీరామకృష్ణులు శిష్యుని మెచ్చుకున్నారు. మహాశయ, కామ విముక్తి పొందడం ఎలా అని యోగీంద్రుడు గురు సాన్నిధ్య ప్రారంభ దశలో ఒకరోజు శ్రీరామకృష్ణులను అడిగాడు. అందుకు ఆయన, హరినామస్మరణం చేస్తూ ఉండు, కామం అంతరించిపోతుంది, మరేం అవసరం లేదు అని ఉపదేశించారు. శ్రీరామకృష్ణులకు యోగీంద్రుడు ఆత్మసమర్పణ చేసుకుని ఆయన శిక్షణలో కామ విజేతయ్యి సార్థక నామధేయంతో ఒప్పారాడు. కామాన్ని సర్వవిధాలా జయించిన వారు మాలో ఎవరైనా ఉంటే అతను జోగిన్ అని స్వయంగా వివేకానంద స్వామి ప్రశంసించారంటే యోగీంద్రుడి పవిత్రత ఎలాంటిదో తెలుస్తుంది మనకి. కామదహనం గురించి శ్రీరామకృష్ణులు శిష్యులకు చేసిన ఉపదేశాలు గమనార్హాలు. హరి అనే ప్రియ శిష్యుడికి బాల్యం నుండి స్త్రీలంటే అసహ్యం. చిన్నపిల్లల్ని కూడా దగ్గరకు రానివ్వడు. అబ్బా, స్త్రీలను నేను సహించలేను అని అతను ఒకరోజు గురుదేవులతో అన్నాడు. వెంటనే ఆయన మందలిస్తూ ఇలా ఉద్బోధించారు. అవివేకిలా మాట్లాడుతున్నావు. స్త్రీలను నిరసించడమా? ఎందుకు? వారు దేవీమూర్తులు. నీ తల్లిలాగానే వారిని భావించి నమస్కరిస్తూ ఉండు. వారి పట్ల గౌరవం వహించు. స్త్రీ మోహాధీనుడు కాకుండా తప్పించుకోవడానికి మార్గం ఇదే. వారిని ద్వేషించే కొద్దీ మోహజాలంలో పడిపోతుంటావు. ఈ మనస్తత్వ శాస్త్ర ప్రబోధం అంటే సైకలాజికల్ ప్రబోధంతో హరి దృక్పథం పూర్తిగా మారిపోయింది. కాలాంతరంలో అతను మహాయోగి అయినాడు. హరిప్రసన్న అనే బాల శిష్యుడికి శ్రీరామకృష్ణులు ఇలా ఉపదేశించారు. మేని బంగారం వంటి శీలం కలదై భగవత్ ప్రేమ చేత నేల మీద పొరలాడేదైనా స్త్రీని కన్నెత్తి చూడడం హానికరం.
సాధకులకు శ్రీరామకృష్ణులు ఇలా ఉపదేశించేవారు. తోటమాలి చిన్ని మొక్కను పెంచే విషయంలో ఏం చేస్తాడు? దాని చుట్టూ కంచెకట్టి పశువులు మేయకుండా సంరక్షించడా? ఆ మొక్క పెరిగి పెద్ద చెట్టయి పశువుల వల్ల ఇహపై దానికి అపాయం లేదు అనుకున్నప్పుడు కంచె తీసివేసి యథేచ్ఛగా పెరగనిస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితం విషయంలో కూడా అలాగే ఆచరించు. ప్రారంభంలో స్త్రీలకు దూరంగా మసలుకో. తగినంత మనోవికాసం పొందాక వారి సాహచర్యం అపేక్షించవచ్చు. సాధన కాలంలో పురుషుడు స్త్రీని దావానలవనో నల్లత్రాచనో భావించాలి. సిద్ధావస్థలో స్త్రీ నీకు జగజ్జనని స్వరూపిణిగా కానవస్తుంది. స్త్రీలకు కూడా శ్రీరామకృష్ణులు ఇలాగే బోధించేవారు. గృహస్థులకు ఆయన ఇలా బోధించేవారు. ఒకరిద్దరు బిడ్డలు కలిగాక భార్యాభర్తలు సోదరీ సోదరులా జీవిస్తూ భగవంతుని గురించే మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడు ఇద్దరు భగవదాసక్తులవుతారు. అప్పుడు భార్య భర్తకు ఆధ్యాత్మిక మార్గంలో తోడ్పడుతుంది. కామాన్ని త్యజించక దివ్యానందం అనుభవించడం అసాధ్యం. నాయన, కామినీ కాంచనాలను త్యజింపలిందే నువ్వు ఎన్నటికీ ఈశ్వర సాక్షాత్కారం పొందలేవు అని శ్రీరామకృష్ణులు నరేంద్రుడికి బోధించారు. కామ విముక్తికై మనపూర్వకంగా భగవంతుని ప్రార్థించాలి. భగవత్ సాక్షాత్కారం సంభోగ సుఖం కంటే కోటి రెట్లు విశేషానందం ఒనగూరుస్తుంది. ఇంతకంటే ధర్మసమ్మతం యోగ్యతరం అయిన కుటుంబ నియంత్రణ విధానం మరేది? బ్రహ్మచర్య మహత్వాన్ని గురించి శ్రీరామకృష్ణులు ముఖ్యంగా తన బాలశిష్యులకు ఇలా ప్రబోధించేవారు. భగవత్ సాక్షాత్కారం పొందడానికి అఖండ బ్రహ్మచర్యం పాటించాలి. తన్మూలంగా మాత్రమే కానీ ఆధ్యాత్మిక రహస్యాలను ఎవరూ గ్రహించలేరు. అస్ఖలిత బ్రహ్మచర్యం మూలంగా తన శక్తి సామర్థ్యాలను పవిత్రతను పరిరక్షించుకునే వ్యక్తి వినిర్మల హృదయాన పరమేశ్వరుని దివ్యమంగళ స్వరూపం అద్దంలో ముఖంలా ప్రతిబింబిస్తుంది. 12 ఏళ్ళు ధైర్యరేతస్కుడై బ్రహ్మచర్యం పాటించే వ్యక్తి అసాధారణ శక్తిని పొందుతాడు. అతడిలో అంతర్గతమైన మేధానాడి అనే ఒక కొత్త నాడి రూపొందుతుంది. తన్మూలాన అతను సమస్తం జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతాడు, సమస్తం గ్రహించగలుగుతాడు. సంసార బంధానికి అంతకు వివాహమే మూల కారణం అని తెలుపుతూ సాధారణంగా బాలశిష్యులకు వివాహం చేసుకోవద్దు అని ఆయన ఉపదేశించేవారు. బైబిల్ నుండి ఇందుకు అనుగుణమైన ఉపదేశాలను శశి, శరత్ అనే ఇద్దరు ప్రియ బాల శిష్యుల చేత చదివించారు. అంటే శశిభూషణ్ చక్రవర్తి, శరశ్చంద్ర చక్రవర్తి. కాలాంతరంలో వీళ్లే రామకృష్ణానంద, శారదానంద స్వాములైనారు. త్యాగ వైరాగ్యాలను గురించి బోధిస్తూ సన్యాస జీవన నియమాలు అతి కఠినాలు అని శ్రీరామకృష్ణులు ఇలా వక్కాణించేవారు. ఎవడు మర్నాడు తానేం తింటాడో ఏం ధరిస్తాడో అనే చింతన కించిత్తు లేక సాంసారిక విషయాలను పూర్తిగా విడిచిపెడతాడో అలాంటి వాడే నిజానికి సన్యాసం స్వీకరించడానికి అర్హుడు. సన్యాసి కామకాంచనాలను పరిత్యజించాలి. వాటిని మళ్ళీ ఆశించటం కక్కిన కూటికి ఆశపడ్డమే అవుతుంది. సన్యాసి స్త్రీ చిత్రపటం కేసి అయినా చూడకూడదు, అది అతనికి హానికరం. సన్యాస జీవనం ఏకాదశి నిర్జలోపవాసం లాంటిది. తానెంత విరక్తుడై ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నా లోకానికి మార్గదర్శకుడై ఉండడానికి సన్యాసి కామినీ కాంచనాలను పూర్తిగా విసర్జించాలి. సన్యాసి జగద్గురువు. రామచంద్ర దత్త అనే ప్రియ గృహస్థ శిష్యుడు సన్యాస దీక్షను కోరగా శ్రీరామకృష్ణులు అతనికి ఇలా బోధించారు. గృహస్థ జీవనం కోట వంటిది. శత్రువుతో బయట నుండి కంటే కోటలో నుండి పోరాడడం సులభం. మనస్లో 3 పాళ్ళు సదా భగవంతునిపై నిలపగలిగినప్పుడే సంసారం త్యజించే స్థితిని పొందగలవు. అంతకుముందు మాత్రం కాదు. శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులలో అగ్రగణ్యుడు, నాగమహాశయ నామాన జగద్విఖ్యాతుడు అయిన దుర్గాచరణ్ నాగ్ తాను సన్యాసం స్వీకరింప శ్రీరామకృష్ణులను అనుజ్ఞ వేడాడు. ఆయన ఇలా జవాబిచ్చారు. జనక మహారాజులా సంసారంలో ఉండిపో. గృహస్థుడు ఎలా జీవించాలో నీ జీవితం లోకానికి తార్కాణం కాగలదు. మరో సందర్భంలో ఇలా అన్నారు. సాధువులను వెతకడానికి నువ్వు గడప దాటక్కర్లేదు, ఇంట్లోనే ఉండు. నిజమైన సాధువులు నిన్ను గౌరవించడానికి నీ వద్దకే వస్తారు. కామకాంచనాలపై నాగమహాశయుడు సాధించిన విజయం అత్యద్భుతం. వినయ అహింసలకు ఔదార్యానికి అతను పెన్నిధి. వంగదేశంలో సుప్రసిద్ధ నాటకకర్త, ప్రయోక్త, స్వయంగా మహానటుడు అయిన గిరీష్ చంద్ర ఘోష్ శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యుల్లో ప్రధాన గణ్యుడు. నవనాగరికత ప్రభావానికి ఎరయ్యి అంతవరకు తనలో
మిణుకుమిణుకుమంటున్న పారమార్థ కాంక్షను ఒక మూలకు నెట్టి లేనిపోని ఆధ్యాత్మిక సాధన సంపత్తికి ప్రాకులాడడం కంటే అనాయాసంగా లభించే ఇంద్రియ సుఖాలను యథేచ్ఛగా అనుభవించడమే మేలు అని ఎంచి నానావిధ వ్యసన లోలుడైన ఇతను శ్రీరామకృష్ణ సాన్నిధ్యంలో పొందసాగిన పరిణామం లోకానికి ఒక గొప్ప నీతి పాఠం. 4-5 సమావేశాల అనంతరం గాని, ఎంతో పరిశీలించిన పిదపగాని గిరీష్కు శ్రీరామకృష్ణ పట్ల విశ్వాసం కలగలేదు. ఆ తర్వాత అతనికి శ్రీరామకృష్ణులే తన గురువు అనే మనోనిశ్చయం కలిగింది. నాటక రంగంతో తనకు సంబంధం సాగించవచ్చా అని గిరీష్ ప్రశ్నించగా అది హానికరం కాదు అని శ్రీరామకృష్ణులు జవాబిచ్చారు. ఈ విషయం గురించే మరో సందర్భంలో ఆయన అది అనేకులకు ఉపకరిస్తుంది అని తెలిపారు. సురాపాన మత్తుడై గిరీష్ ఒక్కొక్కప్పుడు తనను దూషించినా శ్రీరామకృష్ణులు అఖండ వాత్సల్యంతో సహించారు. వేళ్ళూనిన దురభ్యాసాలను తొలగించే కీలకం ఆ సద్గుణ వరేణ్యుడు అయిన గురువు ఎరుగును. గిరీష్ ఒకరోజు రాత్రి మితిమీరి తాగి తెల్లవారిన పిదప పశ్చాత్తాప్తుడై శ్రీరామకృష్ణుల సన్నిధికి వచ్చి పాదాక్రాంతుడై విలపించడం మొదలుపెట్టాడు. ఈలోపు శ్రీరామకృష్ణులు బండిలో గిరీష్ మరచి వచ్చిన సారా సీసాను, చెప్పులను, రుమాలును ఒక శిష్యుడి చేత తెప్పించి ఉంచారు. భావోద్రేకం కాస్త శాంతించిన తర్వాత మళ్లీ సారాపై వాంఛ రేకెత్తగా దానికే వెతుకులాడడం మొదలుపెట్టిన గిరీష్కు శ్రీరామకృష్ణులు సారా సీసా చూపారు. అప్పుడు అందరి ముందు తాగి పిదప తన చర్యకు ఎంతో సిగ్గుపడ్డాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు శాంతంగా ఇలా అన్నారు, సరేలే, తృప్తి తీరా అనుభవించు, అట్టే కాలం ఉండదులే. ఈ సంఘటన తర్వాత ఎన్నడో గాని గిరీష్ సారా పుచ్చుకునేవాడు కాదు. దురభ్యాసాలను మాన్పించే శ్రీరామకృష్ణ పద్ధతులు గమనార్హాలు. అవి ఆధునిక మనస్తత్వ శాస్త్ర సమ్మతాలు, అంటే మోడర్న్ సైకాలజీ సమ్మతాలు అని మనం గ్రహించాలి. ఇది చేయకు, అది చేయకు అనే కేవల నిషేధాత్మకమైన ఆజ్ఞల వల్ల అంతగా ప్రయోజనం లేదని, సమన్వయాత్మకము, శీల నిర్మాణాత్మకము, మనస్తత్వానుగుణము అయిన బోధలే ఫలవంతాలవుతాయని ఆయనకు తెలుసు. గిరీష్కు ఆయన ఒకప్పుడు ఇలా తెలిపారు, నువ్వు ఎన్నో మోటు మాటలను, దూషణ వాక్కులను పలుకుతుంటావు. దానికేంలే, ఇవన్నీ బయటకు వచ్చేయడమే మేలు. చెడు రక్తం వల్ల కొందరు రోగగ్రస్తులవుతూ ఉంటారు. అది ఎంత బహిర్గతమైతే అంత మంచిది. మానవుడి ఉపాధి నశిస్తున్నప్పుడు అది చప్పుడు చేస్తుంది. కట్టెలు కాలిపోతున్నప్పుడు చిటపటమంటాయి. కాలడం పూర్తి కాగానే శబ్దం ఉండదు. నానాటికి నువ్వు శుద్ధుడు అవుతుంటావు. నానాటికి విశేషమైన ఉన్నతి పొందుతావు. నిన్ను చూసి జనులు ఆశ్చర్యచకితులవుతారు. ఇలాగే సురేంద్రనాథ్ మిత్ర అనే మరో గృహస్థ శిష్యుడు వ్యసనాల పాలైనాడు అని విని శ్రీరామకృష్ణులు అతనికి ఇంకా కొన్ని భోగకాంక్షలున్నాయి, అనుభవించనివ్వండి, త్వరలోనే నిర్మలుడవుతాడు అని శాంతంగా పలికారు. అతడి వ్యామోహాలను ఉద్దేశించి ఒకరోజు వెళ్ళకూడని చోట్లకు వెళ్ళేటప్పుడు మనిషి తనతో జగజ్జననిని ఎందుకు తోడుకొని పోరాదు, దానివల్ల ఎన్నో దుష్కార్యాలు తప్పుతాయి కదా, అంటే దేవి స్మరణాన్ని ఎందుకు తోడుకొని పోరాదు అని అంటున్నారు అని దివ్యభావ పారవస్యంలో పలికారు. ఈ పలుకులు సురేంద్రుడికి మేలుకొలుపులైనాయి. గిరీష్లానే సురేంద్రుడికి తాగుడు ఒక మహావ్యసనం. శ్రీరామకృష్ణులు నిషేధిస్తే ఆ అలవాటు మానుకుంటాను అని తన మిత్రుడైన రామచంద్ర దత్తతో చెప్పి అతనితో శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, సురేష్, నువ్వు సారాయిగా ఎందుకు తాగుతావు? కాళీకి అర్పించి ఆమె ప్రసాదంగా పుచ్చుకో, కానీ మైకం రాకూడదు సుమా, నడక తడబడకూడదు, తలపులు చెలించకూడదు. మొదట ఎప్పటిలాగే ఉద్రేకం కలుగుతుంది, కానీ త్వరలోనే దివ్యానందానికి దారితీస్తుంది. ఈ హితోపదేశం పాటించి అతను అచిరకాలంలోనే ఉత్తమ భక్తుడైనాడు. ఉన్నతోద్యోగి అయిన సురేంద్రుడు శ్రీరామకృష్ణులను సేవిస్తూ తనకై దేవి నియుక్తం చేసిన రసద్దారులలో ఒకడుగా ఆయన చేత పరిగణింపబడి ధన్యాత్ముడైనాడు. మరికొందరు శిష్యుల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.